వెల్కమ్ టు ఏరియా న్యూస్. ఈరోజు మన ముందున్నారు కొండేపి వైసీపీ సమన్వయకర్త డాక్టర్ మాదాసి వెంకయ్య గారు. నేను రాజకీయంగా అరగేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒక డాక్టర్గా రోగుల వరకే ప్రజాసేవ చేయొచ్చు, తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా కంప్లీట్ సమాజానికి మొత్తాన్ని కూడా సేవ చేయొచ్చు అనేది మెయిన్ ఉద్దేశం. తర్వాత నేను రాజకీయ రంగానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను ఏదో సంపాదించుకోవాలని అనుకోవట్లేదు, సంపాదించుకునే అవసరం కూడా నాకు లేదు. ప్రజల్లో అంటే పెద్ద పెద్ద నాయకులు చూసిన వాళ్ళు చాలా మంచి పేర్లు తెచ్చుకున్నారు. వాళ్ళు కూడా ప్రజలు చనిపోయినా కూడా వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా మనం కూడా నేను రాజకీయ రంగంలో ప్రవేశించాను. తర్వాత డాక్టర్ అనేది కొంతకాలం చేస్తాం. ఇప్పుడు మహా చేస్తే 15 ఏళ్ళు చేయగలిగాను. తర్వాత రాజకీయ రంగంలో ఏంటంటే, ఈ వృత్తిలో రాజకీయ వృత్తిలో మనం చనిపోయే వరకు కూడా ప్రజాసేవ చేయొచ్చు. ముఖ్యంగా సర్జరీ ఏంటంటే ఎక్కువ రోజులు కూడా సర్జరీ చేయలేము అనమాట. ఆ ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. మీ సమస్యలు, ప్రజా సమస్యలు ఏమైనా? ఈ 3 నెలల్లో నియోజకవర్గంలో నాకు వచ్చినటువంటి ప్రధాన సమస్యలు ఏంటంటే, అసలు అన్ని మండలాల్లో కామన్ సమస్య ఒకే సమస్య ఏంటంటే, జనాలు తాగునీరు సాగునీరు లేక అల్లాడిపోతున్నారు. అది ప్రధాన సమస్య. దాన్ని ఎలా చేయాలి అనేది కూడా నేను ఒక విధంగా నేను గమనించాను. దాన్ని ఏంటంటే, మెయిన్ తాగునీరు సాగునీరు లేకపోవడం వల్ల ప్రజల్లో మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఈరోజు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఈ నియోజకవర్గం ఉన్నంత మంది ఇంకా రాష్ట్రంలో ఎక్కడ కూడా లేరు. అది అతిశయోక్తి కదా, అంత ఎక్కువ మంది ఉన్నారు. ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులకి అసలు కిడ్నీ వ్యాధిగ్రస్తులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నీరు, మంచినీరు లేకపోవడం, మంచినీరు తాగలేకపోవడం వల్ల వాళ్ళకి కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ భూగర్భ జలాలు అట్టడుగా ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే పేద ప్రజలు, ఎక్కువ మంది పేద ప్రజలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. మరి గూడి కానీ లేకపోతే అటువైపు పశ్చిమ ప్రాంతంతో కూడా చాలా పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ నీరు లేక, తాగినంత నీరు తాగలేక రోగగ్రస్తులు అవుతున్నారు. కొనుక్కోలేరు. బాగున్నవాడితే కొనుక్కుంటారు, బబుల్స్ కానీ లేకపోతే మంచి వాటర్. నీళ్ళు లేక చనిపోతున్నారు, జబ్బులు వస్తున్నా చనిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను గమనించింది, దాదాపు 20 నుంచి 20 సంవత్సరాల లోపల పేషెంట్లు కూడా, కుర్రోళ్ళు, యువకులు కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. ఈ కిడ్నీ డయాలసిస్ ఒకసారి డయాలసిస్ కానీ వచ్చిన తర్వాత వాడికి ఎంత చేసినా సరే డయాలసిస్ చేసిన బతుకుతారు, తర్వాత బతకరు. డయాలసిస్ అనేది పర్మనెంట్ కూడా చేయలేము. ఈవెన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా కూడా వాళ్ళు ఎక్కువ కాలం బతకలేరు. కాబట్టి దీనికి కంప్లీట్గా ప్రివెంట్ చేయాలంటే చేయాల్సిన పని ఏంటంటే, మంచి తాగునీరు అనేది వాళ్ళకి అందించడం అనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం.
అది డెఫినెట్గా మన ప్రభుత్వ బాధ్యత. అది మా జగనన్న గారు వచ్చిన తర్వాత 120 రూపాయలు మంచి నీరు తాగునీరు అందిస్తాం. ఏ విధంగా అందిస్తామంటే ఈరోజు మీరు గమనిస్తే సంగమేశ్వర ప్రాజెక్టు చిన్న ప్రాజెక్ట్ అండి. వాళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చి దాదాపు 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ల నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. శిలాపలకాలు వేసి ఎట్ట వేసేదో అదేవిధంగా అక్కడనే ఆగిపోయింది. 20 TMC చిన్న ఉంది, దాన్ని వాళ్ళు చేయలేకపోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు సాగర్ జలాలను కూడా మనం ఏదమితంగా బతిలాడుకుని తెచ్చుకోవచ్చు. సాగర్ జలాలు తీసుకొచ్చినా కూడా ఈ ముసినది మీద ఉన్నటువంటి చెక్ డ్యామ్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని వాటికి సప్లై చేస్తే కొన్ని మండలాలకి తాగునీరు సాగునీరు అందించవచ్చు. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు ఇప్పుడు మన మాజీ ఎంపీ గారు కూడా వెలుగొండ ప్రాజెక్టు కోసం ఈ మధ్య ఆయన కూడా పాదయాత్ర, సుదీర్ఘ పాదయాత్ర కూడా చేయడం జరిగింది. ఆ వెలుగొండ ప్రాజెక్టు కానీ నైట్ టర్న్ నుంచి కొంత ఎక్స్టెండ్ చేసుకుని కానీ వాటర్ సప్లై చేస్తే ఆ కొండేపు కానీ మర్రిపూడి కానీ అటువైపు అంతా కూడా సస్యశ్యామలు అవుతాయి, పంటలు ఉంటాయి, తర్వాత తాగునీరు కూడా వస్తుంది. ఈ విధంగా ఈ 3 ప్రాజెక్టులు కానీ వీటి కోసం కానీ మనం చేయగలిగితే ప్రజల యొక్క కష్టాలు దాదాపు 90% తీర్చడం అవుతాయి. ఎందుకంటే ఈరోజు ఎవరైనా సరే, మీరైనా మేమైనా ఉద్యోగస్తులైనా మిగతా సామాజిక వాళ్ళైనా కూడా రైతులు బాగుంటేనే రాష్ట్రం కానీ దేశం కానీ సుభిక్షంగా ఉంటుంది. రైతులు బాగుండాలంటే వాళ్ళకి నీరు అందించాల్సిన అవసరం ఉంది. మేము అధికారంలోకి వచ్చామంటే నేను అందరికి ప్రమాణం చేసి చెప్తున్నాను, నీళ్ళ సమస్య మాత్రం 100% మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహాయంతో, ఎంపీ సుబ్బారెడ్డి గారి సహాయంతో జగనన్న గారి మొట్టమొదటిసారిగా మాకు ఈ సమస్యను తీర్చాలని చెప్పి నేను చేయడానికి కట్టుబడి ఉంటాను. రైతు ప్రభుత్వం చెప్పుకోబోతున్నాను. 100% రైతు ప్రభుత్వం. కొత్తగా పార్టీలోకి బాధ్యత తీసుకున్నారు. ప్రజల నుంచి ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ నియోజకవర్గం నాకు దాదాపు నేను దేశం మొత్తం మీద 1,00,000 ఆపరేషన్లు నేను చేశాను. ఏదో ఒక ఆపరేషన్, పెద్ద ఆపరేషన్లు కానీ, ట్యూబెక్టమీలు, ఫ్యాన్ కానీ, లేకపోతే థైరాయిడ్ కానీ, క్యాన్సర్ ఆపరేషన్లు కానీ, అన్ని ఆపరేషన్లు కానీ వాటిల్లో 10 నుంచి 15,000 ఆపరేషన్లు ఈ నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఎందుకంటే నేను పక్కనే లోపాల్లో ఉంటాను కాబట్టి ఎక్కువ ప్రజలతో నాకు అటాచ్మెంట్ ఉంది. ఎందుకంటే 20 రూపాయలు రూపీ నేను ఎంఎస్ జనరల్ సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి సర్జరీలో FICM చేసి ఒక కుగ్రామంలో దాదాపు 25 ఏళ్ళగా నేను ప్రాక్టీస్ చేసి 20 రూపాయల ఓపీతోటి ఈ రోజు మీరు గమనిస్తున్నారు. నేను 20 రూపాయలు ఓపీ మీరు ఈ రోజు గమనిస్తున్నారు. డాక్టర్లు ఏ విధంగా ఫీజులు ఎంతో తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆపరేషన్ కూడా నేను చాలా బాగా నేర్చుకున్నాను. పెద్ద క్యాన్సర్ సర్జరీస్ అయితే బాంబే టాటాలో కూడా చేశాను నేను. అలాంటి ఆపరేషన్లు కూడా అతి తక్కువ, అతి చౌకగా చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం కాంప్లికేషన్ లేకుండా మంచి క్వాలిటీ తోటి ప్రజలకు అందిస్తున్నాను. కాబట్టి ఈ రోజు నాకు పేషెంట్లు ఎక్కువగా బాగా వస్తుంటారు. దాదాపు 45 జిల్లాల నుంచి నాకు పేషెంట్ వస్తారు. ఏదో పల్లెటూరులో చిన్నగా ఉన్నా కూడా. జిల్లా హాస్పిటల్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. నేను సెలవు మీద ఉన్నాను. అన్ని చోట్ల నుంచి నాకు ప్రజలు వస్తుంటారు. ఆపరేషన్ అయ్యే ఖర్చు కూడా బయట కంపేర్ చేసుకుంటే దాదాపు less than 50%, 50% కంటే తక్కువతోనే చేస్తున్నాను. అందువల్ల ఈరోజు నాకు పేషెంట్లు బాగా వస్తారు. వాళ్ళందరికీ నేను బాగా సర్వీస్ చేశాను. పేషెంట్లు కూడా ఎక్కువ మంది కూడా నాకు వచ్చేవాళ్ళు SC, ST, BC వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే బాగా బడుగు వర్గాలలో ఎక్కువ మంది ఉంటారు. అది ఒక అదృష్టం అనుకుంటున్నాను. ఈరోజు నేను వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రతి గ్రామంలో కనీసం ఒక 40-30 మంది పేషెంట్లు, సర్జరీ చేయించుకున్నటువంటి పేషెంట్లు నేను వాళ్ళని గుర్తుపెట్టకపోయినా కూడా వాళ్ళని గుర్తుపెట్టే డాక్టర్ గారు రండి, మా కుటుంబంలో ఉన్న ఓట్లను మీకు వేస్తాము, మీరు మాకు సహాయం చేస్తారు, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది ఆ విధంగా చెప్తుంటే. అదేవిధంగా ఈరోజు ప్రజలు కూడా అందరూ కూడా ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా ఒక ఛాన్స్, ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని అందరూ కూడా చూస్తున్నారు. ఎవరు పెట్టినా కూడా దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం అవినీతి మీద కూలిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా బంధు ప్రీతి, అవినీతి. మీరు ఏ కార్యాలను వెళ్ళండి, మీకు అక్కడ లక్ష్యం తీసుకోవడం జరుగుతుందా? అదే కాకుండా వాళ్ళు చేసిన పొరపాట్లు ఏంటంటే ఇప్పుడు ఈ పథకాలన్నీ కూడా అందరికి సమానం ఇవ్వాలి, కానీ అందరికి సమానం ఇవ్వట్లేదు. పచ్చ సౌకర్యాలకే ఎక్కువగా మనం చూసుకుంటున్నాం. అది ప్రజల్లో చాలా ఇదిగా ఉంది, చాలా బలంగా రావడం పోయింది. ఎందుకంటే పెన్షన్లు 100 పెన్షన్లు ఉంటే 80 పెన్షన్లు 90 పెన్షన్లు వాళ్ళని పక్షపాలు ఇచ్చుకొని కేవలం 10% ఏదో తూతూ మంత్రం వాళ్ళకి ఇస్తున్నారు. ఇవి నేను కొన్ని గ్రామాల్లో చూసాను. ఈ రోడ్లు కూడా SRCP వాళ్ళు ఇల్లు రాలేదు, రోడ్లు ఆపేసే సంఘటనలు ఉన్నాయి.
తర్వాత ఈ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్ కూడా హ్యాండిక్యాప్లకి మన విభిన్న ప్రతిభావంతులు కూడా వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు కూడా టీడీపీ కూడా కొంతమందికి ఇవ్వలేదు. ఈ విధంగా ఈ వివక్ష అనేది విపరీతంగా ఉంది ఈ మండలంలో. అదే దానికి ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారు. ఎందుకంటే పథకాలన్నీ అందరికీ సమానంగా ఉండాలి. నువ్వు టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా లేకపోతే వైసీపీ ఏదైనా కూడా పథకాన్ని అందరికీ ఇవ్వాలి. ప్రజలు ఓట్లు వేస్తే ఎవరికి వేస్తారంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఏ ప్రభుత్వం హోదాలో ఉన్నారు. ఇప్పుడు నియోజకవర్గానికి పెద్దంటే ఒక హోదాలో ఉన్నారు, ఒకరినట్లా ఒకరినిట్లా చూడకూడదు. ఆ వివక్ష అనేది ఎలక్షన్ లో డెఫినెట్ గా చాలా బలంగా పనిచేస్తుంది. తర్వాత ప్రజలు కూడా వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఎలా ఎదుర్కోబోతున్నారు టీడీపీని? చాలా ఈజీ అండి. ఈ నియోజకవర్గం ఎదుర్కోవడం చాలా ఈజీ. ఎందుకంటే ఈ రోజు మన ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆయన ఇచ్చినటువంటి హామీలు, ఫస్ట్ లో వచ్చినటువంటి ఆయన ఇచ్చిన హామీలు అన్ని కూడా అందరూ తెలుసు. అన్ని పేపర్లో వచ్చింది, ప్రెస్ క్లిప్పింగ్స్ కూడా అన్ని కూడా తెలుసు. ఈ రోజు కొండేపు నియోజకవర్గంలో కొండేపు హెడ్ క్వార్టర్స్ లో 30 పడకల హాస్పిటల్ ఉంటే ఆయన అక్కడ కూడా పనిచేశాడు. దాన్ని నేను 100 పడకల హాస్పిటల్కి నేను దిగే లోపల 100 పడకల హాస్పిటల్ చేపిస్తానని చెప్పాడు. 100 పడకలు కాదు కదా, కనీసం 50 పడకల హాస్పిటల్ కూడా చేయించాడు ఒక డాక్టర్. అది ఒక హామీ. రెండో హామీ కాడికి వచ్చేటప్పటికి మీరు టంకులో చూసుకుంటారు. టంకుల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి తెగ చెప్పాడు, దాని గురించి అన్ని మీటింగ్లో చెప్పాడు. ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పాను. అది గాలిలోనే నిర్మించాడు. మీకు అందరికీ తెలిసి ఎక్కడ ఉందనేది అదొకటి. దాన్ని అసలు పట్టించుకోవాలి. అదేవిధంగా ఈ రోజు మీరు కొండేపాటికి వెళ్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది చండాలంగా ఉంది. అసలు వర్షం పడిందంటే మనం అంత బాగానే ఉంటుంది, వర్షం పడిందని అసలు వెళ్ళలేము అనమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తాం, అంత చేస్తాము అని చెప్పాడు. ఇంతవరకు దాన్ని పట్టించుకున్న అవడే కాదు. ఇవన్నీ కూడా ఇవన్నీ తర్వాత ఇది కొడుతుంది మన ప్రాజెక్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా, సంగమేశ్వర ప్రాజెక్టు. సంగమేశ్వర ప్రాజెక్టు ఎట్టి పరిస్థితులు నిర్మిస్తానని చెప్పాడు. ఏది సంగమేశ్వర ప్రాజెక్టు? చెప్పడం తప్పితే, పేపర్లో చెప్పడం, మీరు రాయటం తప్పితే ఏమీ జరగదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారు. ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు అల్టిమేట్ గా ప్రజలు కరెక్ట్ అండి. ప్రజలు నిర్ణయించేదే కరెక్ట్. వాళ్ళు ఏమనుకుంటే అది చేస్తారు. ఏదో పైకి ఊరక భయపడి వాళ్ళు అది చేస్తారు, ఇది చేస్తారు, కేసులు పెడతారు, లేకపోతే ఇసుకిస్తారు, ఏడిపిస్తారు ఉద్దేశంతో కాములు ఉన్నారు. కానీ రేపు ఎలక్షన్లో అతనికి 100 రూపాయలు పూర్తి చేస్తారు. వాళ్ళకి 10 మీడియాలు ఉన్నాయి, 10 పేపర్లు ఉన్నాయి. ఇక పోతే వాళ్ళు సమర్థత ఉంది. మీడియాను ఎదుర్కొన్నవాళ్ళు మీడియాను జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా నేను ఒక ఇది అడుగుతున్నాను. మీడియాను అవాయిడ్ చేస్తున్నారు కానీ మీడియా క్వశ్చన్ ఫేస్ చేయండి. అంటే మీకు చెప్పగలిగితే చెప్పచ్చు, మీకు కాదని కూడా చెప్పచ్చు. అంటే ఉన్న లోపం మా పరంగా లేదండి. ఆయన ఎప్పుడు అవాయిడ్ చేయడు. ఆయన మీరు ఇంటర్వ్యూలు చూసారు లేదు, చాలా చక్కగా సమాధానం చాలా బాగా. మన రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా బాగుంది. ఎన్టీవీ అనేది ఎన్టీవీ ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా చక్కగా ఇచ్చారు. అన్ని కరెక్ట్ గా అంతా ఇచ్చాడు అనమాట. ఆయనే భయపడేదే ఉండదు, వారికి భయపడాల్సింది లేదు. తర్వాత మీడియా కూడా 100 ఛానల్స్ 100 పేపర్లు ఉండొచ్చు కండి. ప్రజలు అనేది ఎంత గమనిస్తారండి. ఈ రోజు మీరు చూస్తున్నారు, ఏదో 4 సంవత్సరం అయిపోయింది, ఇంకా 3 ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎలక్షన్లో నేను డబల్ చేస్తాను. దీనికి ఆయన ముందే గమనించి వాళ్ళు 2000 ఇస్తే మేము 3000 ఇస్తాను ముందే చెప్పాడు. తర్వాత ప్రతి నవరత్నాన్ని కాకుండా అవన్నీ గమనిస్తారు ప్రజలు. ప్రజలు ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం డిసైడ్ అయ్యారండి, ప్రభుత్వాన్ని మార్చాలి, కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుంది, ఒకసారి ఆయన అవకాశం అనే విషయాన్ని ప్రజలు ఎప్పుడో గమనించున్నారు. అందువల్ల ఇప్పుడు వచ్చి ఏదో మేము అది చేస్తాం అంటే జరిగే ప్రశ్నే లేదు. ప్రజలు ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఏదో డబ్బుతో ఓటర్స్ కొందాము, నాయకులు కొందామని చూశారు. డబ్బుతో కానీ ఓటర్ నాయకులు కొనే ఎప్పుడు ఆయనే గెలుస్తాడు, అది జరిగే ప్రశ్నే లేదు. డబ్బులు తీసుకున్నా కూడా మాకే ఓటేస్తారు. 2000 పెన్షన్ అయితే మీకు 100 రూపాయలు మేమనేటప్పటికీ ఆయన చూపించాడు. వాళ్ళు కూడా అది పాలు పోసి పాలాభిషేకాలు నేర్చుకున్నారు. మీరు ఎందుకు దాన్ని అదే ఇప్పుడు ఒక పార్లమెంట్ మీ వైపు తిప్పుకోవాలంటే ప్రాక్టికల్ గా మీరు చెప్పారు, అనౌన్స్మెంట్ చేశారు, మీరు చేసిన తర్వాత జరిగింది. అది ఇప్పుడు మీరు ఎందుకు కార్యక్రమం ఇప్పుడు అవకాశం రాజకీయం డెఫినెట్ చేస్తామండి. మా నాయకులతో చర్చించి మీరు పెట్టిన సూచన డెఫినెట్ మా నాయకులతో చర్చించి మేము కూడా చేస్తాం. ఆర్టికల్గా నేనంటే సరే మేము చేసుకుంటాం, పర్వాలేదు. నేనంటే ఇప్పుడు ఈ కార్యక్రమాలు మనకు ఇంట్రెస్ట్ ఉంది, మేము ఇది ఎందుకు చేయకూడదు, ఇది మీడియా అవతల వాళ్ళని బట్టి మనం చేస్తాం, డెఫినెట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇంకోటి ఉంది, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు మీడియా మిత్రులకి అందరికి మామూలు ఇల్లు కట్టిస్తాము, తర్వాత స్థలాలు ఇప్పిస్తామని చెప్పి అన్నాడు. ఎంతవరకు జరిగింది? మీకు ఎంతమందికి ఇల్లు ఇప్పించాడు, ఎన్ని ఇల్లు కట్టించాడు, ఎంతమంది స్థలాలు ఇప్పించాడు?
అంటే మీరు రోజు రాస్తున్నారు కదా పత్రికల్లో, మీకు తెలుస్తుంది. ఆ విధంగా ఏంటంటే ఒక చెప్పడం కాదు, చేసేటట్టు చేయాలి. మోడల్ ప్రభుత్వం కానీ చాలా ప్రభుత్వం 100% కాదు. ఇవన్నీ కూడా గమనించారు ప్రజలు, గమనించే చేంజ్ చేయాలి, మార్చాలనే ఉద్దేశంతో కృతనిశ్చయంతో అందరూ దృఢనిశ్చయంతో ఉన్నారు. మండల నాయకులకి కార్యకర్తలకి సలహా సూచన ఏం లేదండి. మన మండల కార్యకర్తలు కానీ, మామూలు ప్రజలు కానీ, లేకపోతే సమన్వయకర్తలు, మిగతా జిల్లాలో సమన్వయకర్తలు అందరూ కూడా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మీరందరూ కూడా జగన్ గారిని ఆదర్శం తీసుకోండి. ఈ రోజు ఆయన చేసినటువంటి సుదీర్ఘ పాదయాత్ర కానీ, ఎండనక వానక విపరీతంగా నడవటం కానీ, ఈ ప్రజా సమస్యలు కనుక్కోవటం కానీ, వాటిని ఎలా పరిష్కరించాలి అనే ఉద్దేశం కానీ, నవరత్నాలు పెట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే దాదాపు ప్రతి రోజు దాదాపు 18 నుంచి 20 గంటలు పనిచేస్తున్నాడు. నేను అనుకుంటా ఇక ఏదో 2-3 గంటలు 4 గంటలు నిద్రపోతున్నాడు ఆయన. ఆయనకు అసలు అంత అవసరం లేదు. ఇప్పుడు ఆయనకుండే మంచి పేరుకి, వాళ్ళకుండే ఆస్తులకు కానీ, వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో కానీ అంత అవసరం లేదు. ఎందుకు అనుకుంటున్నాడు ఆయన? మంచి పేరు తెచ్చుకున్నాం, ప్రజల గుండెల్లో నిలబడాలనుకుంటున్నాం. ఆ విధంగా అందరూ కూడా కార్యకర్తలు కానీ, మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా పనిచేయాలని చెప్పని మండల నాయకులు కానీ, కన్వీనర్లు కానీ, లేకపోతే అందరూ కూడా నేను చెప్తున్నాను. టీడీపీ వాళ్ళు అంటున్నారు ఏమంటే, మీ నాయకుడికి కుర్చీ ఆశ ఎక్కువ, కుర్చీ ఎప్పుడు చూసినా నేను 30 సంవత్సరాలు పాలించాలంటాడు. అతను అవినీతి పరులు, కుర్చీ కోసం ఆశపడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీ సమాధానం? అది అంతా కూడా ఒట్టి అబద్ధపు ప్రచారం అండి. ఎందుకంటే కుర్చీ ఏముంది, నేను 30 ఏళ్ళు అంటే తప్పే ఉందండి. బాగా పరిపాలిస్తుంటే 30 కాబట్టి 50 ఏళ్ళని చేయొచ్చు. జ్యోతి బస్ గారు చేశారు కదా, ఎందుకు చేయకూడదు? అదే చెప్తున్నారు. పురాతనం ఇప్పుడు 45 years 46 years లో ఉన్నటువంటి యంగ్ ఎక్కువ కాలం ఉండాలనుకుంటాడు. దాంట్లో తప్పే ఉంది. నీకు అవినీతి ఆయన మీద అన్ని కూడా ప్రచారాలు. ఇప్పుడు కాంగ్రెస్ సోనియా గాంధీ గారితో కలిసి ఆయన చెప్పినట్టుగా వింటే ఈ పార్టీ సీఎం అయ్యింది కూడా ఆయన. అశోక్ బాబు గారు నాకు అన్యాయం జరిగింది, ఆయనకి మీరు అంటే ఒకటండి, సమన్వయకర్తలు అనేవాళ్ళు చాలా మంది మార్చారు. వాళ్ళు అశోక్ బాబు ఆయన కూడా ఒక అవన్నీ కూడా ఏంటంటే డెఫినెట్ గా అధిష్టానం చూసుకుంటుంది. నేను నమ్ముతుంది ఏంటంటే డెఫినెట్ గా అశోక్ బాబు గారు నాతో కలుస్తారు. ఇద్దరం కలిసి టీడీపీని ఓడించడానికి ఇద్దరం కూడా 100% ప్రయత్నిస్తాం. నాతో డెఫినెట్ గా 100% కలుస్తారు. ఆల్రెడీ ఆ దిశగా అధిష్టానం ట్రై చేస్తుంది. రిక్వెస్ట్ మీ పరంగా అంటే ఒకటండి, మీరు ఏ మీడియా అయినా ఎవరైనా కూడా ఇప్పుడు ప్రజల పక్షాన్ని మీరు నిలవాలి. ఎందుకంటే ప్రజల నుండి కోరుకోవాలి. ఎవరైనా కూడా మీరైనా నేను అందరూ ప్రజల మీద పెట్టుకోవడం అండి. ప్రజలు బాగోగులు, మంచి ఆలోచనలతో ఉండాలి మీరు. తర్వాత వాళ్ళ బాధలు, తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలని ఎక్కువ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కానీ, నాయకుల దృష్టికి తీసుకొచ్చి ప్రజల సమస్యలన్నిటి కూడా పరిష్కరించే దిశగా కూడా మీడియా పనిచేయాలని చెప్పి నేను సూచిస్తున్నాను. అశోక్ బాబు గారికి చెప్పేది ఒకటే ఏంటంటే, ఆయన కూడా నా ఫ్రెండ్ లాంటివాడే. ఇంకా అధిష్టానం ఏం చెప్తే అదనేది మనసుకొని ఇద్దరు ఫ్రెండ్స్ కలిసిపోయి పార్టీని గెలిపిస్తే అందరూ కూడా బాగుంటుంది. ఆయనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, నాకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. 100% సమన్వయం చేసుకుని పోతాను. టీడీపీ ఇదేనండి మెయిన్. అతను చేసిన తప్పులే, అధినేత చేసిన తప్పులు ఏంటంటే దాదాపు 600 హామీలు ఇచ్చాడు. ఏ హామీ సంపూర్ణంగా అంటే కొంత చేయడం కాదు, కంప్లీట్ గా ఏ హామీ నెరవేర్చాడు. హామీలు అనేది ఇల్లు తీసుకోండి, ఎంతమందికి ఇల్లు, వాళ్ళు చెప్పిన ఇళ్ళన్నీ ఇల్లు కట్టినవి. తర్వాత ఇప్పుడు ఇల్లు ఉంటాయి. మళ్ళీ రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ ఎంతమంది చేశారు, ఎంతమందికి రుణమాఫీ చేశారు? డ్వాక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళకి రుణమాఫీ చేస్తా ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది చేశారు? ఇవన్నీ అసలు ఏ సమస్య తీసుకున్నా కూడా సంపూర్ణంగా ఎవరు చేయట్లా. ఒక హామీలు ఇచ్చాడు, ప్రజలు మభ్యపెట్టడానికి హామీలు ఇచ్చాడు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మండల నాయకులు అందరూ మీరు పెట్టుకున్నారు, అదే కన్వీనర్ని పార్టీ ఆఫీస్ మార్చమన్నారు. మార్చి అందరినీ కొత్త వాళ్ళు పెట్టాం, పాత వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాదాపు అదే కమిటీ కొనసాగుతుంది. వాళ్ళలో మీకు బాగా పనిచేస్తున్న వాళ్ళు కానీ ఏదైనా కొంచెం సరి చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు. సరి చేసుకున్న వాళ్ళు, సరి చేసుకోవాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా మంత్రాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఏంటంటే కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వీళ్ళు చేసే ప్రచారాలకి వాటికి కొన్ని రోజులు జనరల్ గా ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి అన్ని సర్దుకుపోతాయి, అన్ని సక్కగా జరిగితే 100% విజయం సాధిస్తాం. న్యూట్రల్ ఓట్స్ ఎక్కువ మా వైపు ఉన్నాయి. హ్యూమన్ ఓటింగ్, న్యూట్రల్ ఓట్స్. టీడీపీకి వైసీపీకి గల
టీడీపీకి వైసీపీకి నాకు రెండు పార్టీల గురించి తెలుసు. మెయిన్ ప్రధాన తేడా ఏంటంటే టీడీపీలో కొంచెం రిస్ట్రిక్టెడ్ ఉంటుంది, స్వేచ్ఛ ఉండదు. వైసీపీలో స్వేచ్ఛ ఉంటుంది. మన మన సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ స్వేచ్ఛగా మా అధినాయకుడి దగ్గర తీసుకెళ్ళగలం. అది ప్రధాన తేడా. జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంది సాంగత్యం ఉంది. ఎందుకంటే నేను దాదాపు సివిల్ 7 సార్లు కలవటం జరిగింది. ఆయన చాలా బాగా మాట్లాడతారు. ప్రజలు లేనిపోయిన ప్రచారాలు అతని మీద సీరియస్గా ఉంటాడు. అది చాలా చక్కగా నవ్వుతూ చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు, చాలా గౌరవిస్తాడు. అందువల్ల ఆయన మీద నాకు చాలా అభిమానం ఉంది. ఎన్నికలకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారు? అన్ని విధాలు సిద్ధంగా ఉన్నాను. ఎలక్షన్ ఎప్పుడు వచ్చి ఇక ముందు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. జరిగిన దాడి గురించి ఇప్పుడు అది జగన్ గారి మీద జరిగిన దాడి 100కి 100 ప్రభుత్వం హస్తం ఉందండి. ఎందుకంటే మీరేదో కోడికత్తని సింపుల్గా తీసేస్తారు. కోడికత్త కాదు, నారావారి కత్తి అది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మీరు గమనిస్తే మనం వెళ్తుంటాం, ఫ్లైట్ వెళ్ళేటప్పుడు సూదుకు చిన్న 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 వైర్ని కూడా పట్టేస్తారు. అలాంటి కత్తి అక్కడ వాళ్ళు అన్ని రోజులు మించుంటే వాళ్ళందరూ హస్తం లేకుండా, వాళ్ళ పార్టీ కార్యకర్తలు లేకపోతే నాయకులు ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అయినటువంటి కత్తులు లేకుండా, ప్రొటెక్షన్ లేకుండా అసలు ఎట్లా ఎంటర్ అయింది అది. తర్వాత సీసీ కెమెరాల్లో ఆ రోజు ఎందుకు పనిచేయటం లేదు. తర్వాత అంతకుముందు 2 సార్లు రెక్కీ చేశారని చెప్తున్నారు. రెక్కీ చేసినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? అంతకంటే కూడా ఇంకోటి ఏంటి, అదే ఫస్ట్లో మొట్టమొదటి ఏమన్నారు చంద్రబాబు గారు, అదే మా పరిధిలోకి రాదు, అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది అన్నాడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అక్కడ జరిగినటువంటి అది ఎలా జరిగింది, దాని మీద ఏంటి మీ స్పందన ఏంటి, తర్వాత అవన్నీ అంటే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినటువంటి అవన్నీ కూడా మాకు పేపర్స్ ఏముంటే ఎందుకు ఇవ్వటం లేదు, మేము ఏమని ఎందుకు చెప్తున్నారు, ఏదో తప్పు చేయకపోతే. 100కి 100 ప్రభుత్వం హస్తం ఉంది. ఎందుకంటే ఈరోజు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి దేశంలోనే. అలాంటి ఆయన ఏంటంటే అలాంటి తక్కువ లేక ఏదో ఒక విధంగా ఇతన్ని ఎతమార్చితే కానీ మనం బయటపడిన ఉద్దేశంతో అతని మీద జరిగిన దాడి అది. ఈరోజు కోడి కత్తి అంటున్నారండి, ఎంత షార్ప్గా ఉంది అక్కడ. ఆ కత్తి ఏదో అదృష్టవశాత్తు ఇక్కడ షోల్డర్ మీద పడింది కాబట్టి, భుజం మీద పడింది కదా సరే, కానీ అదే కానీ ఇక్కడ నెక్ మీద కానీ ఇక్కడ కానీ పడింది అనుకోండి, అక్కడ మేజర్ వెసల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద రక్తనాళాలు ఉంటాయి, మెదడు సప్లై చేసి జస్ట్ అట్టన్నా కూడా అక్కడ స్పాట్లోనే చనిపోయి ఉండేవాడు. మీరైతే దాన్ని అత్యయత్నంగా 100కి 100 అత్యయత్నం ఉండేది. ఎందుకంటే అది చాలా షార్ప్గా ఉంది. మీరు గమనిస్తే షోల్డర్ కూడా అతనికి సర్జరీ చేసిన తర్వాత అంతా కూడా స్టాపింగ్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోమన్నారు కదా. సాధారణ ఇదైతే వెంటనే హీల్ అవ్వాలి, చిన్న ఇంజురీనే హీల్ అవ్వాలి. అలాగే హీల్ కాలేదు. ఎందుకంటే ఆయన చాలా గట్టోడు, అసలు మొండతను ఆయన జగన్ గారు. అసలు నేను వెళ్తాను జనాలకి అని చెప్పి అంటే కూడా డాక్టర్స్ కూడా అడ్వైజ్ ఇచ్చారు. ఎందుకంటే లోపల నెక్రోస్ ఇచ్చారు, లోపల మజిల్ డ్యామేజ్ కూడా జరిగింది. ఎందుకంటే అలాంటి షార్ప్ కత్తి అన్నమాట. అలాంటి షార్ప్ కత్తితో దాడి చేయటం అంటే ఏంటంటే 100కి 100 అతన్ని హతమార్చాలని ఉద్దేశంతో జరిగింది. కానీ అది యాక్సిడెంట్గానో లేకపోతే వ్యక్తి అభిమానంతో ఎవరు పొడుస్తారండి? ఏంది అసలు చెప్పటం అయింది కూడా అభిమానంతో ఎవరన్నా అసలు అభిమానంతో ఎవరైనా పొడుస్తారా? కౌలించుకుంటారు, లేకపోతే కాళ్ళ మీద పడతారు, లేదు సార్ అని చెప్పి అందరూ నెట్టుకుంటూ వచ్చేసి నేను దండం పెట్టుకుంటారు. కానీ కత్తితో పొడుస్తారు. పొడిసిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ దగ్గరలో ఉండే కనిగిరిలో కొంతమంది మహిళలకి మెసేజ్ పెట్టాడు. ఏది, నేను 2 రోజుల్లో నేను సెలబ్రిటీ అయిపోతున్నాను, నన్ను మీరు టీవీలో చూడవచ్చు అని చెప్పండి. ఇవన్నీ ప్లాన్డ్. అది వాడు ఎందుకు పెడతాడు మెసేజ్? ఇవన్నీ ప్లాన్డ్ అనమాట. ప్లాన్డ్గా జరిగింది. అది 100కి 100 హత్యాకాండ. అది హత్యాకాండ కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఎట్టి న్యాయం జరగదు దానికి, ఆ కేసుకు సంబంధించి 100కి 100 సెంట్రల్ గవర్నమెంట్కి అప్పగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీ మీద మాకు నమ్మకం లేదండి. నీ మీద నమ్మకం లేనప్పుడు కంపల్సరీగా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతున్నారు, మేము దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తామని. నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు ఇవ్వకూడదు కేసుని? వాళ్ళకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయకూడదు అన్నారు. మొదటి మీది కానప్పుడు మీకే సంబంధం, ఇచ్చేయచ్చు కదా వాళ్ళకి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, అందరికీ తెలుసు. అతను చేసిన చాలా క్రూరమైన చర్య అది. ఇది ఎవరైనా కూడా దాన్ని ఎవరు కూడా హర్షించరు దాన్ని. అది బీజేపీ ఎందుకు దాన్ని అసలు ఒక ప్రతిపక్ష నాయకుడు కాబోయే సీఎం రేస్లో ఉన్నాయన అయితే రాష్ట్రాల్లో రావద్దు అంటే మీరు రాకుండా అవుతారా? అది కొన్ని రోజులు టైం తీసుకోవడానికి కూడా వాళ్ళకనేది ఒక రిపోర్ట్ కావాలి కదా. రిపోర్ట్ కావాలండి. ఎవరైనా కూడా అండి. ఇప్పుడు ఇంతకుముందు సీఎంల మీద చాలా సంఘటనలు జరిగింది. పెద్ద పెద్ద వ్యక్తుల మీద జరిగినప్పుడు మన ప్రజాస్వామ్యం అండి. ఇది ప్రజాస్వామ్య దేశంలో మనకు ఒకరి మీద నమ్మకం లేకపోతే వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అది నమ్మకం లేకపోయినా మేము చేస్తాం ఎట్ట కుదురుతుంది? అది ఎన్ని తప్పు. బీజేపీ కానీ ఎవరైనా కూడా, టీడీపీ కానీ ఇవన్నీ కూడా ఏదైనా కూడా మాకు ఆ కేసులో మాత్రం ఇటువంటి మాత్రం నమ్మకం జరుగుతుంది. అందుకని 100కి 100 ఈ ఇన్వెస్టిగేషన్ చేసినవి కూడా
హైకోర్టు ఉత్తర్వుల మేరకు సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. జగన్ గారి ధైర్యం కూడా చాలా ధైర్యస్తుడు ఆయన. అసలు ఇలాంటి ఏది లెక్క చేయడు, ఎవరిని లెక్క చేయడు. అతను ఏంటంటే ప్రజల పక్షపాతి, ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుందాం, ఎక్కువ కాలం సీఎంగా ఉందామని ఆయన ఉద్దేశం. ఎవరిని లెక్క చేయడు. అలా లెక్క చేయడం అంటే ఒకటండి, వాళ్ళు మంచి వాళ్ళని లెక్క చేస్తాడు. మంచి కాదు అతన్ని హతమార్చాలి, లేకపోతే ఏదో చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, అసలు ఆయన ఉండకూడదు, అతను అంతం చేయాలనే ఉద్దేశం ఉంటే దాన్ని ఎందుకు లెక్క చేయాల్సిన అవసరం గట్టిగా ఉండాలి. అదే కేసీఆర్ గారు మరి ఈయన కలవాలనుకుంటున్నారు, సరే వీళ్ళు అడిగారు దాని గురించి. కేటీఆర్ గారు ఒకటండి, ఇప్పుడు మా ప్రభుత్వం జగన్ గారు ఎన్నోసార్లు చెప్పాడు, చాలా మీడియాలో చెప్పారు, మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరితో పొత్తు పెట్టుకోము, ఎవరితో ఏ పార్టీతో, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరితోటి మేము పొత్తు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇండిపెండెంట్గా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, మాకు ఆ సత్తా ఉంది. అది మా పార్టీ పరిస్థితి. ఇప్పుడు కేంద్రంలో రావాల్సిన ఈ దక్కించుకోవడంలో మాత్రమే అతను అంతే. కేటీఆర్ ఏంది, కేటీఆర్ వచ్చి మన జగన్ గారిని కలిసారు కానీ జగన్ గారే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు వచ్చిన కూడా ఉద్దేశం ఏంటంటే ప్రత్యేక హోదా అనేది ఏంటంటే మనం ఒక్కడమే కాదు, అన్ని రాష్ట్రాలతో కలిసి, పక్క రాష్ట్రంతో కూడా కలిసి అందరం కలిసి ఫెడరల్ ఉంది కాబట్టి ఫెడరల్ ఫ్రంట్ ఫామ్ అవటం కూడా ఏంటంటే స్వయం మన ప్రత్యేక హోదాను సాధించుకోవటం, మన వాళ్ళ కలవటం కూడా. అంతేగాని అంతే కేంద్ర నిధులు సాధించుకోవడం కోసం, ముఖ్యంగా ప్రత్యేక హోదా సాధించుకోవడం కోసం. ఎందుకంటే ఈరోజు ఈ టర్మ్ తీసుకున్నారు చంద్రబాబు, తెలిసిందే. ఒకప్పుడు ప్రత్యేక హోదా అని వెంటనే ప్రత్యేక ప్యాకేజ్ అన్నాడు. ప్యాకేజ్ ఎందుకు? తన బినామీలకి డబ్బులు అప్పచెప్తే పార్టీలో డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలవచ్చు. ఏదైనా తీసుకోండి, డబ్బు 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 అండి చంద్రబాబు గారు అంటే. ఆయన ముందు అడిగాడు కదా, ఆయనే అడిగారు కదా, మరి మిమ్మల్ని ఇలా అంటున్నారు. అదేగా చెప్తుంది, మేము చెప్తుంది అదే. ఇప్పుడు ఆయన చేస్తేనేమో సంసారం అండి, పక్కలు చేస్తే వ్యభిచారం అండి. అది చంద్రబాబు గారి పరిస్థితి. ఈ రోజు మీరు ఆయన అంటున్నాడు, ఆయన కేటీఆర్ గారితో లేకపోతే కేసీఆర్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని. అసలు పార్టీ ఎక్కడ ఉందండి? ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ ఉందా? టీఆర్ఎస్ పార్టీకి అసలు ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇంకా పొత్తు ఏంది అక్కడ? మీరు అసలు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మాకు మీరు చేయకపోయినా వాళ్ళు చేస్తారండి. వాళ్ళకి మీడియాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఎన్ని మీడియాలు ఎంత ప్రచారం జరిగినా కూడా ప్రజలు మా వైపు ఉన్నారండి. ప్రజలు ఎంత వైపు ఉంటే వాళ్ళే విన్ అవుతారు. మీడియాకి ప్రజలకు మీరు చెప్పేది డిక్లేర్ గా ఒక 100 కోట్లు జగన్లో రావాల్సిన నిధులు ప్రత్యేకించుకోవడం కోసం మాత్రమే వాళ్ళతో మీరు ఇది వాళ్ళకి ఇక్కడ ఏమి లేదు. అసలు టీఆర్ఎస్ ఇక్కడ పార్టీ లేదు, ఇక్కడ ఉనికే లేదు, అసలు మనకి వాళ్ళకి సంబంధమే లేదు. కేవలం అది ప్రత్యేక హోదా, అది కూడా నిధులు కూడా ప్రత్యేక హోదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయి, తర్వాత రాయితీలు వస్తాయి, తర్వాత చాలా మేలు జరుగుతుంది ప్రజలకి. అలాంటి ప్రత్యేక హోదాని పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నాడు కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పని జగన్ గారు ముందు నుంచి చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఆయన వేరే విధంగా చెప్పలేదు. ప్రత్యేక హోదా అంటున్నాడు కానీ మడిమ ఇప్పుడు వెనక చెప్పలేదు. చంద్రబాబు గారు అట్ట కాదు, ఓసరు విల్లాగా మారుస్తూ ఉంటాడు. ఒకప్పుడు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అన్నాడు, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో. మరి అది మీరే చెప్తున్నారు. మీరు అసలు కాంగ్రెస్ అంటే బద్ధ శత్రువు అండి టీడీపీకి. ఈ రోజు ఆయన వాళ్ళతో కలిసాడు. అసలు చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పుడన్నా ఒక పార్టీతో కలవకుండా ఎప్పుడైనా గెలిచారా ఆంధ్రప్రదేశ్లో? మీరు గమనించుకుని వెళ్ళిపోయినాడు, ఎప్పుడూ లేదు. ఇది మేము నిరూపిస్తాం. మేము ఎవరితో కలవకుండా 100% రేపు గెలుస్తాం. కేసీఆర్ ఏమో జగన్ గారికి ఆఫర్ ఇస్తున్నారు, దాని పట్ల అదేనండి మా నాయకుడికున్న గొప్పతనం అదే. వాళ్ళు వచ్చారు కాబట్టి అది కూడా ఫెడరల్ ఫ్రంట్కి ఎందుకు ఇస్తామంటే మేము ప్రత్యేక హోదా దానివల్ల సాధ్యం అవుద్దే ఉద్దేశంతో మేము ఇస్తున్నాం. అంతేగాని రేపు మమ్మల్ని వాడుకొని ప్రత్యేక హోదాన్ని వెనక్కి పెట్టినంటే మేము వాళ్ళతో కూడా కలవద్దండి, దాని నుంచి బయట వస్తాం. అలాగే ఈయనేమో నేను మీతో కలుస్తాను అన్నాడు, ఆయనేమో వద్దొద్దు జగనే ఆఫర్ ఇచ్చాడు. అర్థం కాదు. చంద్రబాబు కాదనుకొని జగన్ వైపు వాళ్ళు రావటం దానికి అది ఎందుకంటే ఒకసారి చంద్రబాబు గారిని తెలిసిన వాళ్ళు ఎవరు కూడా చంద్రబాబు గారిని గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఆయన దగ్గరికి వెళ్ళరండి. అది ఒక మహాకూటమి వాళ్ళు వెళ్ళారు, దెబ్బతిన్నారు. ఎందుకంటే ఈ రోజు ఒక 20 నుంచి 30 సీట్లు కేసీఆర్కి వచ్చినట్టే కేవలం చంద్రబాబు గారు వెళ్ళి అక్కడ చేయటం వల్ల, అక్కడ ప్రచారం చేయటం వల్ల, నెగిటివ్ వల్ల వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా అదే మాట చెప్పారు. ఆ ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్లకుండా మా దగ్గరికి వచ్చారు. విశ్వాసం లేక, ఆయన మీద విశ్వాసం లేక, మా నాయకుడి మీద విశ్వాసం ఉంది కాబట్టి అందుకు వచ్చారు మాతోటి. 2014లో మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మీడియా మొత్తం కలిస్తే కానీ ఒక 5 లక్షలేమో ఓట్లు దాన్ని మీరు ఎలా? ఈసారి
చాలా మెజార్టీ తోటి, భారీ మెజార్టీ తోటి మా ఎమ్మెల్యేలు అందరూ గెలుస్తారు. 100% మన జగనన్న గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఎన్ని వచ్చినా కూడా ప్రజలు ఎటువైపు ఉంటే వాళ్ళే. ప్రజలు ఈరోజు డిసైడ్ అయి ఉన్నారు జగనన్న గారికి ఓట్లు వేద్దాం, ముఖ్యమంత్రి చేద్దాం. 2 కేంద్ర ప్రభుత్వాలని అధికారంలో కూడా రాకుండా అప్పుడే ఢీకొట్టినంటే నాయకుడు ఎవరన్నా చూశారు ఇప్పటివరకు? జగన్ గారిని చూస్తున్నాం కదా. అప్పుడంటే కాకపోయినా ఇప్పుడు ప్రధానమంత్రి కదా మోదీ గారు, మరి ఇప్పుడు ఆయన్ని ఢీకొట్టినట్టే కదా. ముగ్గురు నాలుగు కాదు, ఒక్కొక్క మీడియా వచ్చి ఒక్కొక్క ఇంతమంది ఢీకొట్టి అందుకు గెలగాలంటే దానికి మీకు ఎలా ఉంది? 100% ధైర్యవంతుడండి. ధైర్యవంతుడు, మాట మీద నిలబడతాడు. ఈరోజు ఇంతకుముందు సోనియా గాంధీ గారు చెప్పిన మాట విని అంతకని చేతులు కలిపితే ఈరోజు చంద్రబాబు గారు కాదు ముఖ్యమంత్రి, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యేవాడు. కేవలం ఆ మాట కోసం ఆయన వాళ్ళతో కలవలేదు. అదేవిధంగా రుణమాఫీ అందరూ చెప్పారు, హామీ ఇచ్చేసేయని. మనం అమలుపరచలేని ఉద్దేశంతో ఆయన మాట ఇవ్వలేదు. రుణమాఫీ చెప్పినా కూడా ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు. కేవలం ఏంటంటే చెప్పిన మాట మీద నిలబడటం కోసం ఆయన అధికారం కోల్పోయాడు. మాట మీద నిలబడే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. 2 కేంద్ర ప్రభుత్వాలను ఢీకొట్టిన వ్యక్తిగా 100% జగన్మోహన్ రెడ్డి గర్వంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్.